ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన ఘటనకు సంబంధించి ఈ హాస్టల్ ప్రిన్సిపల్ వార్డెన్ ఉన్నారు. వార్డెన్కి సంబంధించి ఆమెని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆన్లైన్లో ఆమె రెండు హాస్టళ్ళకు సంబంధించిన ఇన్ఛార్జ్, ఇటు బాన్స్వాడ అటు ఎల్లారెడ్డికి సంబంధించిన హాస్టల్కి సంబంధించిన ఇన్ఛార్జ్. ఆమెను అడుగుదాం అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి. ఆమె ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? సార్ ఆ అమ్మాయి అందరు రూమ్ పడుకునే రూమ్ లో పడుకుంది సార్. వీళ్ళు 10th వాళ్ళు ఇంకా కొంతమంది పిల్లలు ఇంకో రూమ్ లో పడుకున్నారు, వర్కర్ గిట్లా. ఆ రూమ్ లోకి వచ్చి అమ్మాయి డోర్ కొట్టింది. డోర్ కొట్టి అక్కడే పడిపోయింది. పడిపోగానే వీళ్ళు డోర్ తీసి చూసరికి లేపితే లేవకపోయేసరికి 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. దాంట్లో వేసుకొని అక్కడికి వెళ్ళేది సార్. వాళ్ళు వెళ్ళేసరికి నేను కూడా వెళ్ళినాను. ఇక ఎంత పిలిచినా పలకలేదు సార్. ఇక అంటే వాళ్ళ తల్లిదండ్రులు వేరే రకంగా ఆరోపణలు చేస్తారు కదా? అదేం లేదు సార్, అంతే జరిగింది అది. అంటే పాపకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, అయినప్పటికీ కూడా అసలు నిన్ననే పంపించినాము, నిన్ననే కొత్త బ్యాగ్ కొనిచ్చి పంపించినాము అట్లా అంటున్నారు వాళ్ళు. రాత్రి కూడా పిల్లలతోటి బాగానే ఉంది సార్. 10th పిల్లలు ఇట్లా వాళ్ళందరూ కలిసి వాళ్ళందరికీ వడ్డిచ్చింది. మేడం ఇప్పుడు మీరు 2 స్కూళ్ళకి ఇన్ఛార్జా? అవును సార్. ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తారు, ఎప్పుడెప్పుడు అక్కడ ఉంటారు? సార్ పొద్దున అక్కడ ఉంటే సాయంత్రం ఇక్కడ ఉంటారు సార్. మీ ప్రాపర్ ఎక్కడ? పొద్దున అక్కడ ఉంటా. మీ సొంత ఊరు ఎక్కడ? మా సొంత ఊరు తాడ్వాయి సార్. ఉండేది ఎక్కడే, బాన్స్వాడలేనా? అవును సార్. ఓకే. మొత్తానికి చూసుకోవచ్చు, హాస్టల్కి సంబంధించిన వార్డెన్ అయితే ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఆ పిల్లలు అసలు ఆ అందరూ ఒకే రూమ్లో ఉన్న అంశానికి సంబంధించి దానికి పూర్తి స్థాయిలో ఇక్కడ పిల్లలైతే అందరూ ఒకే రూమ్లో పడుకున్నారు. వీళ్ళందరూ ఇక్కడ పడుకోవడం వల్ల కొంచెం ఆమెకు అనారోగ్య సమస్య వచ్చింది. ఒకసారి 108 అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ హాస్పిటల్కి తీసుకెళ్తున్న క్రమంలో ఆమె ఇలా జరిగింది అని చెప్పి హాస్టల్కి సంబంధించిన వార్డెన్ అయితే చెప్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం వేరే రకంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. కానీ ఈ హాస్టల్లో ఏం జరిగింది, ఆ పిల్లలు ఏం చెప్తారనే అంశానికి సంబంధించి పిల్లల్ని అయితే అడిగి తెలుసుకుందాం. శ్రావణి అయితే ఈ హాస్టల్లో చదువుతుంది, 8వ తరగతి. అసలు మీతో కలవడిగా ఉండి ఎప్పుడన్నా కలిసి మాట్లాడేదా? ఏం మాట్లాడుతుండే? అందరం మంచిగా ఉందాం అక్క, ఇప్పుడు వెళ్ళిపోతారు, 10th అక్కలు వెళ్ళిపోతుంది, బాధగా అనిపిస్తుంది అనుకుంటా అంటారు సార్. అసలు ఏం జరిగింది మొన్న రాత్రి? మొన్న రాత్రి అంట సార్ వాష్రూమ్కి లేచిందంట. వాష్రూమ్కి లేస్తే వాడ పడిపోయిందంట సార్. పడిపోతే పెద్ద పొరగాలు స్నానంకి లేచినాం సార్. మేము స్నానంకి లేస్తే ఈడ పైనకి వెళ్ళి వచ్చి ఈడ చూస్తే ఆమె పడిపోయింది. శ్రావణి ఏమైంది, లేవు అనుకుంటా అంటే మాట్లాడలేదు సార్. ఆంటీ నడిచినాక ఉంటే ఆంటీ వాళ్ళకి ఫోన్ చేసినాం. ఆంటీ వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు సార్. లేవలేదు సార్. మీకు భయం వేసింది అప్పుడు? మరి లేవనప్పుడు భయం వేసింది సార్. భయం వేసింది. వాళ్ళ అంటే మేడంలు ఎవరు లేకుండా ఇక్కడ ఆంటీ వాళ్ళు ఉండేనా? మీరు చెప్పండి అమ్మా, నీ పేరేం పేరు? సుజాత. ఏం జరిగింది ఆ రోజు శ్రావణికి? అసలు ఎట్లా పడిపోయింది? మేము లేచిన తర్వాత అక్కడ పడిపోయింది. అక్కకు డోర్ కొట్టినాం, లేచినాక ఆంటీ వాళ్ళకి ఫోన్ చేసినాం. ఆంటీ వాళ్ళు ఫోన్ చేస్తే ఆంబులెన్స్ ఫోన్ చేసి తీసుకుపోయినాం. 9th. ఆమె క్లాస్మేట్ వాళ్ళు ఎవరు లేరు? ఉన్నారా? నీ పేరేం పేరమ్మా? డి శ్రవంతి. ఏం జరిగింది ఆ రోజు? మేము 10th క్లాస్లో వండుకుంటే అక్క వాళ్ళు ఉండే సార్. అయితే మేము వచ్చినాం, ఏమైందో అని వస్తే ఆ అక్క పడిపోయింది. అయితే వాటర్ పోసిరు, లేవలే. తర్వాత ఆంటీ కూడా ఉండే. తర్వాత రాధాంటీ సప్నాంటీకి ఫోన్ చేస్తే వచ్చిరు హాస్టల్కి వచ్చి శ్రావణి ఏమైంది, లేవు అంటే లేవలేరు. బతికి ఉందా అమ్మాయి? అంటే మీరు పలకరిస్తే పలికిందా? పలకలేదు సార్. మొత్తంగా చూడొచ్చు, ఆమె క్లాస్మేట్ అనే అమ్మాయి కూడా ఉంది. దీనికి అంతకు సంబంధించి ఇక్కడ అమ్మాయిని కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది. అమ్మ, నువ్వు ఎన్నో క్లాస్? 8th క్లాస్. శ్రావణి నీకు తెలుసా? బెస్ట్ ఫ్రెండ్. ఏం జరిగిందమ్మా?
ఆమె నైట్ నేను ఆమె దగ్గర వండుకోలేను, 10th అక్కడ వెళ్ళిపోతున్నారని 10th అక్కడ దగ్గర వండుకున్నా. ఆమె ఆ రూమ్లో వండుకుంది. ఆమె ఎవరిని లేపిందో లేపలేదో తెలియదు. ఇక్కడ పడిపోయింది చూసి అందరు లేచినా నేను లేచి చూసి కళ్ళ నుండి చిన్నపిల్లలు బాగా మంది ఉండే. ఏమో అయిందని భయం అయింది నాకు కూడా. ఆమె దగ్గరికి కొనికి కొంచెం దూరంలో ఉన్న ఆంటీ వాళ్ళ హాస్పిటల్కి ఫోన్ చేసి హాస్పిటల్కి వేసుకుని పోయారు. ఎప్పుడైనా ఆమెకు జ్వరం వచ్చింది అలాంటిది ఏమైనా ఉండేనా స్కూల్లో? ఎప్పుడైనా 5వ తరగతి ఏం చెప్పలేదు అమ్మ, జ్వరం వచ్చింది. ఏమైనా ఫిట్స్ వచ్చినాయా లేకపోతే ఏమైంది అసలు ఆ అమ్మాయికి? ఎప్పుడైనా ఏమైనా అవుతుండేనా అనారోగ్య సమస్యలు? అప్పుడప్పుడు జ్వరం వస్తుండే మీకు, దానివల్ల అయిందేమో తెలియదు. ఇప్పుడు మీ తోటి అమ్మాయి లేదు, మీరు అందరు కలిసిమెలిసి అసలు ఏమన్నా బాధ లాంటిది ఏమైనా ఉన్నదా? అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు అమ్మాయికి? ఎవరైనా కొట్టిరా? ఎవరు కొట్టలేదు. 10th అక్కలతో ఆమె కూడా మంచిగానే ఉండే. నైట్ మస్తు ఎంజాయ్ చేసింది. ఆమెకి ఏమైందో తెలియదు. ఇక నైట్ ఎవరిని వాష్రూమ్కి ఈయన లేపేది డైలీ. నేను ఒకరోజు నైట్ లేపలేదు ఎవరిని. రాత్రి ఇక్కడ జరిగిన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరు హాస్టల్లో ఉండే ఆయాలు ఉన్నారు, ఇక్కడ ప్రధానంగా వారిని అడిగైతే తెలుసుకుందాం. దీనికి అందరికి సంబంధించి ఆ రోజు ఏం జరిగింది. అమ్మ చెప్పండి, శ్రావణి ఆ రోజు రాత్రి ఇక్కడ అందరితో కలవడుగా ఉన్నది అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? సార్ మేము రాత్రి నైట్ డ్యూటీ లేదు సార్, మేము డే డ్యూటీలో ఉంటాము. పొద్దున 7 నుంచి నైట్ 7 దాకా ఉంటాం సార్. మేము పొద్దున్న నైట్ వెళ్ళేటప్పుడు మంచిగా సరదాగా ఉన్నారు సార్. 10th పిల్లలు పోతున్నారు అని చెప్పేసి వాళ్ళతోని మంచిగా ఆడుకోవడం జరిగింది, తినడం జరిగింది. మేము వెళ్ళేటప్పుడు కూడా ఆంటీ వెళ్తున్నారు అని అడిగింది సార్. సరదాగా హ్యాపీగా ఉండే సార్. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండదు, ఆ రోజు కూడా హ్యాపీగానే ఉంది. మేము నైట్ వెళ్ళిపోయినాం. పొద్దున మాకు 5 గంటలకు కాల్ వచ్చింది సార్. ఇక్కడ నైట్ డ్యూటీ చేసి అక్క కాల్ చేసింది. అక్క ఇట్లా శ్రావణి పడిపోయింది, మాట్లాడితే లేదు, రండి అక్క మీరు కూడా అంటే మేము ఎమర్జెన్సీగా ఒక 5 మినిట్స్లో ఇక్కడ ఉన్నాం సార్. నేను నాతోటి వర్కర్ ఇద్దరం వచ్చేసినాం సార్. రాగానే శ్రావణి అని పిలిస్తే పలకలేదు. ఏం జరిగిందంటే ఇట్లా వచ్చి ఇక్కడ పడిపోయినట్టుంది అక్క, మేము ఎవరేం చూడలేము, పిల్లలు వచ్చి నన్ను లేపితే నేను లేచినాక నేను 10th పిల్లలతో వండుకున్నా, నన్ను లేచినా అని మాతో నైట్ డ్యూటీ అక్క చెప్పింది సార్ మాకు. అయితే ఏమైంది అక్క మరి ఇట్లా ఎందుకు అయిందంటే నాకు కూడా తెలియదు, నన్ను పిల్లలు లేపితే నేను లేచి శ్రావణి అని పలకరించిన సార్. ఊపిందంట, లేవలేదంట, కొన్ని వాటర్ జల్లిరంట అక్కడ పాప మీద. చల్లితే కూడా లేవకపోయేసరికి మాకు ఆందోళన గారై మాకు కాల్ చేసి మేము ఇమీడియట్గా వచ్చేసి నేను కూడా పిలిచిన సార్. పలకకపోతే మేము ఎమర్జెన్సీగా 108కు కాల్ చేసి ఎమర్జెన్సీగా వేసుకొని పోయినాం సార్. అది జరిగింది సార్. అమ్మకి ఎప్పుడన్నా ఫిట్స్ లాంటివి ఏమన్నా వచ్చినట్లుండేనా? అంటే అప్పుడు ఇట్లా జ్వరం వస్తుంది అంటే నార్మల్గా సార్ జ్వరం అనేది. ఇక జ్వరం వస్తుందంటే వాళ్ళ ఇంటి దగ్గర చూపించారని చెప్పింది. 1 మంత్ బ్యాక్ మెచ్యూర్ అయింది. వచ్చి ఇంకా సెకండ్ సార్ కూడా కాలేదండి. వాళ్ళ అమ్మచ్చి తోలేసిపోయింది సార్. జరిగింది అది సార్. అంటే అమ్మాయికి ఫిట్స్ వచ్చిందని చెప్తున్నారు మీ హాస్టల్ వర్గాలు. ఏమైనా ఫిట్స్ వస్తే అట్లా జరుగుతుందా సార్? అట్లాంటివి మాకు తెలియదు కదా సార్. ఫిట్స్ వచ్చే లక్షణాలు ఎవరు కూడా మా హాస్టల్లో అట్లాంటివి చూడలేదు కాబట్టి అట్లాంటి లక్షణాలు మనకు తెలియదు. అది బహుశా ఫిట్స్ అని అనుకుంటాం కదా, ఎందుకంటే అక్కడ పడిపోయింది ఎవరేం చూడలేము. లైవ్ అయితే ఎవరేం చూడలేము సార్. పడిపోయింది ఉన్నది కాబట్టి అక్కడ మేము చూసినాం. పిల్లలందరూ చూసిరు, లేచేసరికి అట్లా ఉందని చెప్పేసి మేము వచ్చి ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినాం సార్. అట్లాంటి నేను ఏం చూడలేదు సార్. ఎమర్జెన్సీ ఆగమాగంలో నేను చూసి బాడీ మీద షేక్ చేస్తే మాత్రం లేవలేదు సార్. లేవకపోతే ఆందోళనకు గురై మేము ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకుపోయినాం సార్. ఉన్నా సార్, తోటి వర్కర్ అక్క కూడా ఉంటాం. మేము ఇద్దరం డే డ్యూటీలో ఉంటాం సార్. పొద్దున 7 నుంచి నైట్ 7 దాకా ఉంటాం సార్. నైట్ వాళ్ళు వేరే ఉంటారు సార్. సార్ నేను వంట చేస్తా సార్ హాస్టల్లో. నేను నైట్ వంట చేసిన, లంచ్ పెట్టిన, తిన్నారు, మంచిగా ఉన్నారు సార్. 10th పిల్లలు వెళ్తున్నారు కదా సార్, మంచిగా వాళ్ళతో ఆడుకుందంట, మంచిగా ఉన్నారంట. అక్కలు మేము స్కూల్కి వెళ్ళి వచ్చినాక వెళ్దురు అక్క, మేము వచ్చిందాక ఉండండి అక్క, మీరు పోయేటప్పుడు మేము చూస్తాం అక్క, ఉండండి అక్క. లాస్ట్ రోజు కదా పేరెంట్స్ మీటింగ్ ఉండే సార్ మాకు నిన్న. ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఉందాం అక్క, మేడం కూడా వంట చేయమన్నా సార్ పేరెంట్స్ మీటింగ్ అనేసి. వంట చేసుకొని తిందాము అనేసి అనుకున్నాం. కానీ రాత్రి మంచిగా ఉండే పేరెంట్స్ మీటింగ్ అని కూడా అందరికి ఫోన్లు చేసినాం సార్ మేము. ఇక మేము పొద్దున ఇంకో వాచ్మెన్ ఫోన్ చేసింది సార్ నాకు. అక్క ఇట్లా శ్రావణి పిలిస్తే పలుకుతలేదు, లేపుతలేదు అక్క, నాకు భయం వేస్తుంది అక్క, తొందరగా అంటే వచ్చేసిన సార్. నేను ఫాస్ట్లో మా ఆయనని తీసుకొని ఇంకొక వర్కర్ని తీసుకొని మేము ముగ్గురం కలిసి బండి మీద వచ్చేసినాం. వచ్చేవరకు లేస్తలేదు. శ్రావణి అంటే ఏం సైలెంట్ చేస్తలేదు సార్. వచ్చి మేము 108కి ఫోన్ చేసినాం సార్. ఫోన్ చేసి తీసుకెళ్తే సార్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదమ్మా అని ఇంతే చెప్పిండు సార్. ఇంతే తెలుసు సార్. ఇక
అంటే శ్రావణ్ ఈ రూమ్ లో పడుకుంటుంది, ఏ రూమ్ లో అధికారులు రాత్రి నిద్రపోతారు వాచ్మెన్లు? వాచ్మెన్ 10th పిల్లలతో వండుకుంటుంది సార్. 10th పిల్లలతో వండుకుంది సార్. ఈ చిన్న పిల్లలు ఈ రూమ్లో వండుకున్నారు. 10th పిల్లలని తీసుకొని నైట్ వాచ్మెన్ వండుకుంది సార్. అట్లా జరిగింది సార్. ఈ చిన్న పిల్లల దగ్గర ఉంటే బాగుంటుండేమో ఆ రోజు రాత్రి. తెలియదు సార్, ఇక రోజు అక్కడనే వండుకునే అలవాటు కదా సార్, అక్కడనే వండుకుంది. 10th పిల్లలకి ఎగ్జామ్స్ కదా సార్, నిన్న ఒకేషనల్ ఎగ్జామ్ ఉంది కాబట్టి 10th పిల్లల స్టడీ ఉంటుంది కాబట్టి 10th పిల్లల దగ్గరనే వండుకుంటుంది సార్. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి? అవి కోతులు తెంపేసినాయి సార్. వైరు తెగిపోయింది. అవుతుంది సార్, 6 months అవుతుంది, ఎక్కువనే అవుతుంది కావచ్చు సార్. పని చేస్తలేవు సార్. మరి ఎట్లా కెమెరాలు పని చేయకుండా ఎట్లా రాత్రిలో ఎవరో దొంగలు దూరాలు వస్తారు సార్? మాకైతే ఇంతవరకు ఏం భయం అని అనిపించలేదు సార్. ఇక మేడం చేయిస్తారేమో సార్. ఇక మొత్తంగా చూడొచ్చు, ఈ హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేయక 6 నెలలు అవుతుంది అంటున్నారు. మొత్తానికి ఈ హాస్టల్లో 3 సీసీ కెమెరాలు ఉంటాయి. ఈ 3 సీసీ కెమెరాలు కూడా ఒకటి కూడా పనిచేస్తలేదు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ప్రధానంగా ఇదొక సమస్యగా భావించవచ్చు. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నప్పుడు నిఘా వ్యవస్థ కఠినంగా ఉంటుందని భావించారు. కానీ సీసీ కెమెరాలే లేనప్పుడు నిఘా సరిగా లేదనేది హాస్టల్లో పూర్తిగా అర్థమవుతున్నది. మొత్తానికి చూడొచ్చు, విద్యార్థినులు అందరూ కూడా రాత్రి వేళలా నిఘా సీసీ కెమెరాలు ఉన్నాయంటే ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి మాకు డోకా లేదనేది భావిస్తారు. కానీ ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం 6 నెలలు అవుతుంది. ఒక వైర్ కూడా లేదు. ఇక్కడ కోతులు అయితే సీసీ కెమెరాలను తెంపేశాయి వైర్లని సిబ్బంది అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో విద్యార్థులకు సరైన భోజనం, సరైన విద్య, సరైన వైద్యం అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఈ ఘటన జరిగిన తర్వాత ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయడం లేదని గట్టిగా నిగ్గచ్చుగా తేలిపోయింది. సీసీ కెమెరాలు పనిచేయలేదంటే అమ్మాయికి ఏం జరిగింది, ఎవరైనా బయట వ్యక్తులు వచ్చారనే కోణంలో కూడా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడం అది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, ఇక్కడ ఏం జరిగిందనే కోణంలో కూడా ఎవరికి తెలియదు. హాస్టల్లో రాత్రి నిద్రపోయే ఆయా కూడా 10వ తరగతి విద్యార్థులతో కలిసి అక్కడ నిద్రపోతున్న సమయంలో ఈ 8వ తరగతి విద్యార్థిని ఇక్కడికి రావడం, ఇక్కడ పడిపోయిందని చెప్పడం, అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా ఎవరికి తెలియరాదు. అందరూ కూడా నిద్ర మత్తులో ఉంటారు, గాఢ నిద్రలో ఉంటారు. అమ్మాయి ఒకతే వచ్చి డోరు లేపడం వల్ల ఆమె ఇక్కడే పడిపోయిందనే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సీసీ కెమెరాలో ఎక్కడ ఏ దృశ్యం రికార్డు కావట్లేదు. ఏ దృశ్యం రికార్డు కాకపోవడంతో తల్లిదండ్రుల అనుమానం నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు దీనిపైన గట్టిగా ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చే బాధ్యత పోలీసులపైన ఉంది. కుటుంబానికి న్యాయం చేసే దిశగా కోరుతున్నారని చెప్పి తల్లిదండ్రులు, ఇటు విద్యార్థినులకు సంబంధించిన తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.